భయంతో మూయబడిన తలుపులు మూయబడిన గదిలో వారందరూ ఉన్నప్పుడు Jesus spoke peace to them. వారికి దేవుడు సమాధానం And the ప్రకటించారు. Bible says in verse 21 again, Jesus repeated those words. He was actually resounding those words to them again. 21వ వచనం మనం చదివితే మరలా అదే మాటను ప్రభు తెలియచేస్తున్నాడు. So Jesus said to them again, peace to you, as the Father has sent me, I also sent you. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. Sometimes when we have fear and insecurity, the same fear keeps coming back in our mind. It keeps just, repeating and replaying in our mind and heart. మన జీవితంలో ఎప్పుడైతే భయము అభద్రతా భావం చోటు చేసుకుంటాయో మాటికి అదే భయం మనతో మాట్లాడుతూ భయపెడుతుంటది. Jesus spoke these words, peace be with you, twice to the disciples who were filled with fear. భయంతో నింపుడిన ఆయన శిష్యుల దగ్గరికి భయపడొద్దు, సమాధానం కలుగును గాక అనే మాట ప్రభు మరలా చెప్పారు. After he spoke those words, he also gave them a responsibility. ఆ మాటలు వారికి చెప్పిన తర్వాత మరొక బాధ్యత వారికి అప్పగించాడు. What was the responsibility? Let's read verse 21. 21వ వచనం చదివితే ఆ బాధ్యత ఏంటో తెలుస్తుంది. As the Father has sent me, I also send you. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నాను. All the disciples definitely know that Jesus is the Messiah. శిష్యులందరికీ తెలుసు యేసు ప్రభువే మెస్సయ్య అని. The disciples know that Jesus has come to earth on a mission and he has accomplished it. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో యేసు ప్రభు లోకానికి వచ్చి దాన్ని సంపూర్తి చేశాడని తెలుసు. The disciples were first hand witnesses of the ministry of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యకు మొదటి సాక్షులు వారే. I'm sure they had all those memories of Jesus' public ministry about how he touched lives. సో ప్రజల మధ్యన సంచరిస్తూ ప్రజలతో ఆయన చేసిన పరిచర్య అంతా వారికి బాగా గుర్తుంది. So Jesus was telling his disciples, just like how the Father has sent me, now I am commissioning you with a work and a responsibility. Just like how I came and accomplished my work, I want you to go into the world and serve me. తండ్రి నన్ను పంపించినట్లుగానే నాకు అప్పగించిన బాధ్యతను ప్రణాళికను పూర్తి చేసినట్లుగానే మీరు కూడా లోకంలోనికి వెళ్ళి మీ బాధ్యతను పూర్తి చేయాలని వారితో ఆయన మాట్లాడుతున్నాడు. So Jesus first said to the disciples, peace to you. మొట్టమొదటిగా ప్రభు వారితో మీకు సమాధానం కలుగుగాక అని చెప్పారు. And he commissioned them to go into the world and spread the gospel of peace. తర్వాత లోకంలోనికి వెళ్ళి సమాధాన సువార్త ప్రకటించమనే బాధ్యత అప్పగించారు. Why is the gospel called as a gospel of peace? ఎందుకు సువార్తను సమాధాన సువార్త అని పిలిచారు? Because anyone who hears the gospel and receives the gospel will receive the peace of God in their hearts and their lives first. ఎందుకంటే సువార్త వినిన ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకుని గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సమాధానం వారి మనసులో పొందుకుంటారు. At the end of the day, every one of us want peace. ఎందుకంటే అంతిమంగా ప్రతి ఒక్కరు కోరుకునేది సమాధానం.